హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. కవితతో కూడా కలిసి పనిచేస్తున్నారు. ఆయన సామాజిక అంశాల వరకు మాత్రమే క్లియర్ గా చెప్పడం కూడా జరిగింది. ఆయన నన్ను ఏం పంపలేదు, బయటికి పంపలేదు. నేను బయటికి వెళ్ళినట్టు నన్ను ఆయన ఎక్స్ప్లెనేషన్ ఏం అంటే ఉంటున్నారా వెళ్తున్నారా నన్ను ఏం అడగలేదు. ఆయన నేను వెళ్తున్నా వెళ్ళట్లేనని చెప్పలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నా, మీడియా సాక్షిగా నేను చెప్తున్నా. ఎందుకనంటే కాన్షీరామ్ చెప్పినట్టుగా 185% ప్రజల కోసం మనం పనిచేయాలి కదా. నేను 15% ప్రజల కోసం ఎట్లా చేస్తా? దొర పోతే దొరసాని రావాలి నా రాజ్యంల కోసం. రాజ్యం దొర పోతే దొరసాని కోసం, రెడ్డి పోతే పటేలమ్మ కోసమా? మనం మళ్ళీ ఇప్పుడు చాకల గుల్ల పట్టుకొని మళ్ళీ నేను దొరసాని గడి ముందు నిలబడాలనా? అదేంది ఇది వరకు జరిగిన హింసనే ఇప్పుడు కూడా కొనసాగుతా అంటే కరెక్ట్ కాదు కదా. వెనకటి కాలాలల్లా మా అమ్మల తరాలల్లా మా తరం మేము చూస్తున్న దాకా కూడా ఊరుమ్మడి బట్టలన్నీ ఉతికి తెల్లగా ఉతికి పొద్దుకంగా పోయి గుల్ల పట్టుకొని ఇంటి ముందరికి వచ్చి సాకలు దాన్ని వచ్చినామో అని అన్నం అడుక్కున్న పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు మేము కూడా ఆమెను వెళ్ళి మేము అడగాలనా? దొరసాని గడి ముందల నిలబడాల్సినటువంటి కవితతో విశారదను జత కట్టడం అనేది మీకు ఇష్టం లేక మీరు దూరం అయ్యారు, అంతేనా? అవును. ఎందుకు? ఇప్పుడు ఆమె కవిత కూడా బీసీల కోసమే పనిచేద్దాం, బీసీ ప్రాతిపదికగా ఆమె ఎవరు బీసీల కోసం ఎట్లా పనిచేస్తుంది? 10 సంవత్సరాలు పదవులు ఒక 10 సంవత్సరాలకు తక్కువ కాకుండా పదవి అనుభవించింది. 10 సంవత్సరాలకు ఎక్కువనే పదవులు అనుభవించింది. ఎంపీగా చేసింది. శంకరమ్మకు దక్కవలసినటువంటి, శ్రీకాంతాచారి తల్లికి దక్కవలసినటువంటి ఎమ్మెల్సీ పదవిని కూడా తను తీసుకున్నది. మరి తను ఇవ్వాలి కదా. బీసీల ప్రజలు 10 ఏళ్ల నుంచి ఒకనాడు కాకుంటే ఒకనాడు గుర్తు రాలేదు. మరి వాళ్ళ కొత్త గుర్తు రావడం అంటే ఆమె రాజకీయ ఎత్తుగడ కదా. 10 ఏళ్ళు వాళ్ళ నాయన ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఉంటాడు. ఇక తర్వాత ఈమెవుతుంది. దొర పోతే రెడ్డి, రెడ్డి పోతే దొరసానే. మాకు ఆ నేపథ్యంగా పనిచేయడం ఇష్టం లేదు. మేము చేయం కూడా. మేము వృత్తి కులాల నుంచి. ఆమెలో జ్ఞానోదయం కలిగిండొచ్చు కదా, ఒకవేళ చెప్పలేం కదా. ఆమె జ్ఞానోదయమే అయితే నిజంగా సామాజిక తెలంగాణ అంటున్న ఆమె నిజంగా ఆమె జ్ఞానోదయం కలిగి ఉంటే ఎప్పుడు ఆమె నేను ముఖ్యమంత్రి అని చెప్పొద్దు. మా విమలక్కు ఉంది. బంగారు బతుకమ్మకు డి అంటే డి కొట్టినటువంటి విమలక్కు ఉంది. బహుజన బతుకమ్మ చేసింది. మరి ఈమె కదా ముఖ్యమంత్రి కావాల్సింది. తర్వాత సోగరా బేగం అని ఆమె కూడా ఉద్యోగాన్ని వదిలేసుకొని ఆమె అన్ని ఓడగొట్టుకొని ఆమె ఉద్యమంలో ఉంది కదా. అట్లాంటి వాళ్ళు అనేక మంది, వీళ్ళిద్దరు మచ్చుకు చెప్తే ఇంకా 100లాది మంది మహిళలు ఉన్నారు. జిల్లాలలో ఉన్నారు, మండలాలలో ఉన్నారు, గ్రామాలలో ఉన్నారు. మరి వీళ్ళు కదా ముఖ్యమంత్రులు కావాలని చెప్పాలి. ఇప్పుడు ఆమె నేనే ముఖ్యమంత్రి అని పలు చోట్లలో చెప్తుంది. మరి విమలక్కను ముఖ్యమంత్రి చేద్దాం అంటే మేము ఆమెతో వస్తాం, ఆమెను గౌరవిస్తాం, ఆమెతో కలిసి పనిచేస్తాం. కానీ ఆమె ముఖ్యమంత్రి అయితే సామాజిక వర్గాల బహుజనంలో మెజారిటీ మహిళలు ఉన్నాం. నువ్వెట్లా ముఖ్యమంత్రి అవుతావు? సామాజిక న్యాయం కాదు, ముమ్మాటికి సామాజిక న్యాయం కాదు. మేము ఆమెతో కలిసి పనిచేయడానికి ఇష్టపడతలేము. ఎవరైనా వెళ్తున్నా కానీ వెళ్ళిన వాళ్ళైనా వెళ్ళిన వాళ్ళు ఇప్పటికి వెళ్ళిన వాళ్ళు పరిస్థితి ఏందో మాకు తెలుసాడ. ఏమైంది? ఇక ఇప్పుడు ఆమె బీసీ నినాదం అంటుంది. బీసీ నినాదం అని చెప్తూ హిందూ కోడ్ బిల్లు గురించి కూడా మీకు మాట్లాడిన. ఆమెను ఈడీ లిక్కర్ కేసులో ఈడీ అరెస్టు చేసే ముందు రేపో మాపో అరెస్టు చేసేదని అన్నప్పుడు ఇక్కడ ధర్నా చౌక్ ఎత్తేసిరు వాళ్ళ తండ్రి. ఇప్పుడు జంతర్ మంతర్, ఢిల్లీ జంతర్ మంతర్ పోయి అక్కడ ఆమె హిందూ కోడ్ బిల్లు అని చెప్పి 10 మందిని ఆట్పూట్ అని అట్లా ఉద్యమం అంటది. అది పైనది, లోతుల దాకా వెళ్ళినటువంటి లోతైన వ్యక్తి కాదు. పై అట్లా పటాటోపమైన మనిషి. అక్కడ వెళ్ళి నేను పోరాటం చేస్తున్న బిల్లు వచ్చిందని చెప్పి ఇక్కడికి వచ్చి బుక్క గులాలు చల్లుకుంది. కొద్ది రోజులకే మళ్ళీ అరెస్ట్ అయింది. మరి నువ్వు బుక్క గులాలు ఎట్లా చల్లుకుంటావు? అది దొరలది, దొరసాన్లది, పటేలమ్మలది కదా ఆ బిల్లు. మరి మహిళల ఉపకోట 42% ఉపకోట ఏదని ఆమె అడగలేదు. ఇప్పుడు ఈనాటికి కూడా దానిపైన మాట్లాడడం లేదు. మరి సామాజిక న్యాయం ఎట్లా పాటిస్తుంది? మహిళల్ని ఆమె ముఖ్యమంత్రి బీసీలకి టికెట్లు ఇస్తా అంటుంది కదా, అట్లా నేను ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పాలి. బీసీ ఇప్పుడు ఇది ఒక బేరం. ఇప్పటిదాకా 10 ఏళ్ళు గడిలలో కూర్చొని విస్తృతంగా సంపాదించుకుంది. వాళ్ళ నాయననే ఇప్పుడు బీసీ ప్రజలు ఏం నమ్ముతలేరు కూడా. బహుజన ప్రజలు కూడా నమ్మరు. ఎందుకు నమ్మరు అంటే ఇప్పుడు తన తండ్రి స్థాపించిన పార్టీలో ఉద్యమ పార్టీ అని అనుకుందాం. తండ్రి స్థాపించిన పార్టీలో ఈమె 10 సంవత్సరాల అధికారాన్ని అనుభవించి
ఆ పార్టీ ఉంటెంత పోతెంత అని మాట్లాడింది. ఉంటెంత పోతెంత అంది. రేపు పొద్దుగాల ఇది ఈ బీసీ ప్రజల్ని మాత్రం గౌరవిస్తుందన్న నమ్మకం ఏంది? పేదోళ్ళకి ఇస్తుందా ఆమె? మళ్ళీ డబ్బున్న సంపన్న మనుషులని సెలెక్టెడ్గా ఏరుకుంటుంది. ఇప్పుడు 42% దాని మీద కూడా ఆమె బుక్క గులాలు జల్లుకుంది. జాగృతి సంస్థను తీసుకుందాం. తన జాగృతి మీరు బతుకమ్మను విస్తృతంగా ప్రచారం చేసిన వాళ్ళు మీరు కూడా ఉన్నారు కదా. నేను ఆమెతో కలిసి పని చేయలేదు, ఏనాడు కలిసి పని చేయలేదు, నా భవిష్యత్తులో కూడా కలిసి పని చేయను. నేను చాకలైలమ్మ వారసురాల్ని, నాకు సమ్మక్క సారక్కల వారసత్వం ఉంది. ఈ నేలన గాయపడ్డ మహిళలం మేము. ఈ నేలలో మేము అదేది బతుకమ్మలు ఆడితే దొరలు బట్టలు ఇప్పించి బతుకమ్మలు ఆడినరు. ఆ బంగారు బతుకమ్మకి ఈ మట్టి తల్లుల బతుకమ్మకు తేడా ఉంటది. మేము ఏనాడు దొరసానుల బతుకమ్మలను దొరసానులకు సంబంధించిన ప్రతీకలతో మేము లేము, ఉండం కూడా. అయితే జాగృతి సంస్థ గురించి మాట్లాడుకుంటే జాగృతిలో ఇప్పుడు ప్రజెంట్ బీసీలకు టికెట్ ఇచ్చే మాటలో రెండు రకాలు మాట్లాడుకుందాం. జాగృతి మొదట స్థాపించింది ఎప్పుడు? తెలంగాణ ఉద్యమంలో స్థాపించింది. స్థాపించినప్పుడు దాసరి సీనన్న, సంగ్రాము, ఇంకొక 2-3 సోదరులు ఉంటారు. మరి వాళ్ళిద్దరు సంగ్రామైనా తర్వాత కాలోజీ దాసరు సీనైనా ఇద్దరు బీసీ బిడ్డలు కదా. తర్వాత ఇంకా బోల శివశంకర్ అన్న, గట్ట రామచంద్రన్న, తర్వాత నిమ్మల వీరన్న, ఇంకా దాకా ఇంక బొచ్చడు మంది బీసీలు అందులో వచ్చిరిపోయారు. యాక్చువల్గా ఈ తెలంగాణ బతుకమ్మ అనేది స్టార్ట్ చేసింది ఒక బీసీ బిడ్డ, ఆయన కూడా నల్గొండ బిడ్డ, జర్నలిస్ట్, ఆయన వర్దిల్లి మురళి గారు. ఆయన ఈ బతుకమ్మ అనేది ఫస్ట్ స్టార్ట్ చేసిన వ్యక్తి ఆయన. ఆయన సొంత డబ్బులతో ఆయన ఒక చిన్న ఉద్యమం. సరే, తెలంగాణ ఉద్యమంలో అలాయ్ బలాయ్ కార్యక్రమాలు పుట్టినాయి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆహారం పైన కూడా అది ఇక్కడ తలకాయ కూర అని, తర్వాత బోటి అని, ఉల్వచార్ అని, తర్వాత సకినాలు, ఇట్లాంటివి అస్తిత్వంలో భాగమే. కవిత్వమైన, సాహిత్యమైన, కథలైన, నవలలైన, తర్వాత ఇక్కడ రాసినటువంటి పాటలైన, గూడంజన్న పాటలు మనకు విరివిగా వినబడ్డాయి. దొర ఏంద్రో దొర పీకుడేంద్రో అని అన్నారు అవ్వాల. అదే మాకు గూడంజన్న ఇచ్చినటువంటి వారసత్వంలోంచి మరి దొరసానేంది దాని పీకుడేందని మేము కూడా అంటాం ఇవాళ. అయితే కాళోజీ సీనన్న గురించి మనం మాట్లాడి మళ్ళీ మధ్యలో మీరు మాట్లాడారు. కాళోజీ సీనన్నని ఎంత టార్చర్ పెట్టింది ఆమె. అతన్ని కొడుతుంటే పోలీసులు కొడుతుంటే కాళోజీ సీనన్నను బట్టలు ఇప్పించి కొడుతుంటే ఈమె లైవ్లో చూసింది. ఏం బీసీ బిడ్డలు కనపడరా? ఎందుకు కొడుతున్నారు? మనం అనుకున్నట్టు జాగృతి ఏర్పాటులో వసూల్లో లేకపోతే ఇంకేవో ఉన్నాయి, అవి సరైనవి కావక్క అని చెప్పడానికి దాసరి శ్రీని ప్రయత్నం చేసిండు. అవి సోషల్ మీడియాలో చూసాం మేము. ఆ పొద్దు నుంచి చూసినాం. అతనికి భరోసాగా కూడా అప్పుడైనా ఇప్పుడైనా నిలబడతాం. తర్వాత వీళ్ళందరూ నేరెళ్ల బాధితుల తరపున ఇప్పుడు వెలుగుమట్లకు వెళ్ళింది. వెలుగుమట్లకు వెళ్ళి ఆడ ఆమరణ నిరాహార దీక్ష అని అన్నది. రేవంత్ రెడ్డి సహాయంతో కదా నువ్వు రేపో మాపో జీవోను పాస్ చేస్తున్నప్పుడు అక్కడి ప్రజలకు ఒక ప్రకటన ఇల్లు ఇస్తున్నామని చెప్పినప్పుడు నువ్వు అక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది? ఫిబ్రవరి 24వ తారీఖున వెలుగుమట్ల నిర్మాణాలు కూల్చిపడేసారు. అక్కడ ముందు ఆవాసాలు కల్పియాలి, ఆ ప్రజలకు ఇండ్లు కట్టియాలి, వాళ్ళకి తగిన సదుపాయాలు ఏర్పాటు చేసి వీళ్ళని ఖాళీ చేపించి ఆ నిర్మాణాలు కూల్చాలి. అట్లా జరగకుండా ఏం జరిగింది? మాత్రం ఏకాయికన ఏ నోటీసులు ఎంత అందరికైతే అందలేదని కూడా మేము అక్కడికి వెళ్ళి విన్నప్పుడు వచ్చినటువంటి వార్తలు. అయితే ఈమె 9-10 రోజుల తర్వాత 24వ తారీఖు ఫిబ్రవరి 24వ తారీఖు తర్వాత కూల్చివేతలు జరిగితే మార్చి 9వ తారీఖు పోయింది వెలుగుమట్లకు. అక్కడ పోయింది మెత్తటి పరుపులు వేసుకుంది. తెలంగాణలో పరుపులు వేసుకొని ఉద్యమం ఎవరు చేస్తారు? అక్కడ నుంచి 1000 మంది పోలీసులు లిఫ్ట్ చేసిర్రు ఆమెను. అక్కడ 1000 మందికి పైన పోలీసులు కనపడ్డారు మనకు. అక్కడ నుంచి కవితను తీసుకొస్తే జాగృతి ఆఫీస్ లో పడేసిరు. ఇప్పుడు ఆమె పరుపులు వేసుకొని కూర్చుంటే కంఫర్టబుల్ కూర్చోవడం తప్పంట. అట్లా దొరసాని తరం కనపడుతుంది మనకు. అందులో ఆమె పరుపులు వేసుకొని వెనకేసుకొని ముందలేసుకొని నువ్వు కూర్చొని నీ సౌకర్యంగా నీ ఆఫీస్ లో కూర్చోవడం చాలా సౌకర్యం కదా. ఇవాళ నాలాంటి మామూలు మహిళలం, రచయితలుగా లేకపోతే ఉద్యమకారులుగా మేము ఒక సభ పెట్టాలంటే సుందర విజ్ఞాన కేంద్రమో, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్బో, సోమాజిగూడ ప్రెస్ క్లబ్బో ఇట్లాంటివి మేము డబ్బులు పెట్టి, తర్వాత మీడియాను పిలుచుకొని, తర్వాత పత్రికలకు, ప్రింట్ మీడియాలకు, తర్వాత వక్తలను పిలుచుకొని నానా రకాల ఇబ్బందులకు గురి కావాలి, ఇబ్బందులు పడాలి. అట్లాంటి ఇది మాకుంటుంది. నీకు ఆల్రెడీ ఆఫీసులు ఉంటాయి, పరుపులు ఏ నిమిషానికి ఆ నిమిషం పరుపులు ఉంటాయి, నీకు అన్ని సకల సౌకర్యాలు. నీకు ఒకడు గుమ్మడికాయ దిష్టి తీస్తాడు,
ఒకడు దండలేస్తాడు, ఒకడు బొట్టు పెడతాడు. అంటే ఇదంతా మీరు దొరసానితనం కనబడుతుంది కదా, నీ డబ్బు అహంకారం కనబడుతుంది కదా. నీకు అక్కడ బీసీ ప్రజలు ఏడ కనబడుతున్నారు, బహుజన ప్రజలు, ఎస్సీ ఎస్టీ ప్రజలు ఏడ కనబడుతున్నారు. ఇప్పుడు ఇట్లాంటివన్నీ మాయావతి కూడా చేసేది కదా ఆమె, మరి ఎస్సీ తరఫున వచ్చి సీఎం అయిన తర్వాత ఇట్లా హంగులు ఆర్భటాలు మాయావతి గారు కూడా చేసిన మాయావతికి కవితకు అసలు ఏ మాత్రం వెంట్రుకమందం కూడా పోలికలు లేవు. ఆమె యొక్క సంచార జాతుల బిడ్డ మాయావతి. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అధికారాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దొరసాని 10 ఏళ్లలో ఎంతమందికి అవకాశం ఇచ్చింది మనం మాట్లాడుకుందాం. విమలక్కను కలుపుకపోయిందా, సోగరా బేగాన్ని కలుపుకపోయిందా, సంతోష్ రావు ఏం సంపాదించిండో బయట పెట్టింది, కేటీఆర్ ఏం సంపాదించిండో బయట పెట్టింది, వాళ్ళ ఫామ్ హౌస్లు ఎన్నని బయట పెట్టింది, తర్వాత కేసీఆర్ సంపాదనను బయట పెట్టింది. మళ్ళా కవిత ఆస్తుల ముచ్చట కూడా చాలా సార్లు మీ ఛానళ్ళల్లో మాట్లాడుతుంటే మేము విన్నవే. మరి ఈమె 10 ఏళ్ళు దొరతనం మీద మాట్లాడుతూ, ఒక దొరబిడ్డ అయ్యుండి కూడా, చిన్న పెదనైన బిడ్డ అయ్యుండి కూడా నువ్వు 10 ఏళ్ళ సంధి విమర్శిస్తున్నా మరి నీ అక్కను ఎందుకు కలుపుకోలేదు రమ్యారావు గారిని? ఆమె వచ్చి జాయిన్ అయితే వద్దన్నదా ఏమన్నా? అట్లా ఒక కనపడాలి కదా, మాకు కనపడాలి కదా, తెలంగాణ ప్రజలకు కనపడాలి. ఆమె వచ్చి జాయిన్ అవ్వడం, ఈమె విలువడం, అవన్నీ మనకు కనపడాలి, దృశ్యంగా కనపడాలి కదా. ఇప్పుడు కవిత వెంట ఇప్పుడు బీసీలకు టికెట్లు ఇస్తుందని మీరు అంటారు, జాగృతిలోనే బీసీలకు అవకాశాలు లేవు. ఇప్పుడు ఆమెతో ఉన్న రెడ్లు కూడా కాదు, రావుల ముచ్చటే చెప్తా, ఆమె సగురాలు, ఆమె సిగలు వేసుకుంటుంది, ఆ సగరాలు మోయడానికి, మేకప్ కిట్లు మోయడానికి, తర్వాత ఆమె బట్టలు మోయడానికి, ఆమె సొమ్ములు మోయడానికి కూడా రాధికా రావే ఉంది ఆడ. మరి ఏబీసీ బిడ్డ అది ఒకవేళ ఆమె మోపించింది అనుకో, ఇట్లాంటి మొయ్యడం కాదు, ఆమె అదంతా సొమ్ములు కదా. అంటే అవకాశాలు ఉన్న చోట, అంటే ఇవన్నీ జెండాలు మోసేటోళ్ళు అంతే ఎవరు, మరి ఈ కాళ్ళు మొక్కేటోళ్ళు అంతే ఎవరు? బీసీలే కదా. పైసలు ఇచ్చి కొంతమంది అయితే పేడే, కొంతమంది ఆత్మగౌరవం, అస్తిత్వం అవి లేక వెళ్ళిపోయిన వాళ్ళు, సిగ్గు శరం, తర్వాత తెలంగాణ మీద పావురం లేక వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఉంటారు పేడు. ఇప్పుడు డబ్బుల కోసం ఆమె దగ్గర అట్లా అస్తిత్వం, ఆత్మగౌరవం కోల్పోయిన కొందరు ఉంటారు, అక్కడక్కడ ఉంటారు. అందులో అప్పుడు వాళ్ళ తండ్రి దగ్గర ఉన్నారు, ఇప్పుడు బిడ్డ దగ్గర ఉన్నారు. అందులో ఏం తేడా లేదు. తండ్రి 100 అబద్ధాలు ఆడితే బిడ్డ 1000 అబద్ధాలు ఆడుతుంది. తెలంగాణ రాష్ట్ర సీఎం అయితా అని చెప్పి ఎన్నో అబద్ధాలు ఆడుతున్నది. సో విశారదన్ గారితో మీకు అక్కడ పేచి వచ్చింది. నన్ను ఆయన ఏం రివ్యూ అడగలేదు. నేను